యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినం బైబిల్ స్టడీ వాక్య ధ్యానంగా హోషియా గ్రంథాన్ని మనము ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే దైవజనులు డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థిద్దాం. ఇంకా ఒక్క దినంలో మనం నూతన సంవత్సరంలో ప్రవేశించబోతున్నాం. నూతన ఆశీర్వాదాలు మన వశం కావాలని మనందరం కోరుకుంటున్నాం. నూతన ఆశీర్వాదాలు మన వశం కావాలి అని అనగా యేసుక్రీస్తు ప్రభువుతో మనము సంబంధము కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువు యొక్క రక్తములో మన పాపము కడగబడాలి. యేసుక్రీస్తు నామమునందలి విశ్వాసము ద్వారా ఉచితముగా పాపక్షమాపణను పొందుకోవాలి. ఈ ప్రక్రియ జరిగినప్పుడే ఆశీర్వాదము అను పదం మనకు చేరువకు వస్తుంది. ఆ ఆశీర్వాదము మనకు వచ్చునట్లు ఈ దినపు ప్రార్థనలో మనం ప్రార్థించుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ తండ్రి, మీకు వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రభు, ప్రతి ఒక్కరము ఆశీర్వదించబడాలనే కోరుతున్నాం. అంతకంటే గొప్ప కార్యం ఇతరులకు మేము ఆశీర్వాదముగా మారుట. నేనైతే ఆశీర్వదించబడాలని కోరుకోవటం లేదు ప్రభు, ఆశీర్వాదముగా నేనే మారాలి అని ప్రార్థించి కోరుకుంటున్నాను, విజ్ఞాపన చేస్తున్నాను. అట్లు చేయగల దేవుడు అని నీకు స్తుతులు అర్పిస్తున్నాను. మా ప్రేక్షకులు ప్రభు నీతో సంబంధం కలిగిన వారై ఉండుటకు ఈ రాత్రి తీర్మానము చేసుకునే కృపనిమ్మని రక్షకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనం మీ ముందుంచుకోండి. చరిత్రలో క్రీస్తు పూర్వము 760 నుండి 720 మధ్య హోషేయ ప్రవక్త యొక్క జీవిత కాలమున అతడు తీసుకుని వచ్చినటువంటి ప్రవచనాలు తెలియచేస్తోంది ఏమిటంటే, ఆనాటి ప్రజలు ఆధ్యాత్మిక విలువలు లేని వారుగా, ధర్మమును మరిచిన వారిగా ఉన్నారు. చెడును ప్రేమించారు, ఆచరించారు. ఆ కారణం చేత వారి బ్రతుకులలో పతనానికి దారితీసి ఉన్నారు. ఆనాటి చరిత్రే కాదు, ప్రతి తరములో ఇటువంటి స్థితిగతులే కొనసాగుతున్నాయి. నిన్నటి దినం నేను మీకు మనవి చేశాను, దేశమున జ్ఞానము లేదు. దైవమును గూర్చిన జ్ఞానము లేకపోవుట వలన మనుషులు అబద్ధికులుగా, వ్యభిచారులుగా, దొంగలుగా మారిపోయారు. ఆ కారణము చేత ప్రకృతి పాడయ్యింది. ఇది నిన్న మనం చూసాం. ఈ దినం అదే కొనసాగింపులో 4వ వచనం చెబుతున్న మాట, ఒకడు మరి ఒకనితో వాదించినను ప్రయోజనము లేదు. ఈ పదం నాకు ఆనాటి పరిస్థితులను హోషేయ వివరిస్తుంటే ఈనాటి పరిస్థితులు మనం చూడగలుగుతున్నాం. కొన్ని విషయాలు కాంటెంపరరీగా
ఇప్పటి కాలంలో మనం చూస్తుండగా జరిగిన సంఘటనలతో అవి పోల్చబడుతున్నాయి. ఒకడు మరి ఒకనితో వాదించినను ప్రయోజనము లేదు, ఒకని గద్దించినను కార్యము కాక పోవును. అర్థమవుతుందా? నీ జనులు యాజకునితో జగడమాడు వారిని పోలి ఉన్నారు. దిస్ ఈజ్ ద ప్రజెంట్ సిచ్యుయేషన్ ఇన్ అవర్ కంట్రీ. ఇవాళ మన దేశంలో ఆనాటి హోషియా పరిస్థితులే ఉన్నాయి. ఒకడు మరి ఒకరితో వాదించినను ప్రయోజనం లేదు. మన స్టేట్ డివైడ్ చేసినప్పుడు పార్లమెంటులో తలుపులు వేసి మరియు ప్రసారాలు నిలిపివేసి బిల్ పాస్ చేశారు. అదే సమయానికి 15 దినాల ముందు సీమాంధ్ర రాష్ట్రం అంతా కూడా జనులు స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చారు, రాజకీయ నాయకులతో సంబంధం లేకుండా. ఎంత వాదించినా ప్రయోజనము లేని స్థితి. అలాగుననే నేటి అనేక అంశాలు, ప్రస్తుతాన సమాజాన జరుగుతున్న అనేక అంశాలు, ఎవరు ఎవరితో వాదించిన ప్రయోజనం లేదు, ఎవరు ఎవరిని గద్దించిన ప్రయోజనం లేదు. ఎక్కడ అరికట్టబట్టం చూడటం లేదు. కాల్మని, ఇసుక దోపిడీ, ఇట్లా అనేక అంశాలు, ఒకటి కాదు రెండు కాదు. నేను ఐఎమ్ నాట్ స్పీకింగ్ అగైనెస్ట్ గవర్నమెంట్. నేను ప్రభుత్వాన్ని విమర్శించడం లేదు, నేను పరిస్థితులను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నా ఉద్దేశం, నేను మాట్లాడుతున్న అంశం ఒక్కటే ఏమిటంటే, ఆనాటి పరిస్థితులకు కారణం, ఈనాటి పరిస్థితులకు కారణం మానవ హృదయం. అది నేను ఆవిష్కరిస్తున్న దృక్పథం. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ద ఫెయిల్యూర్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆర్ ద అదర్ థింగ్స్ ఆర్ ద ఆఫీసర్స్. ఇక్కడ పరిస్థితులకు కారణం ఒక వ్యక్తిని కాదు నిందించాల్సింది, సమాజంలో ఎవరికి వారమే మన పరిస్థితులు మనం గమనించుకోవాలి. మనకు మనమే పరీక్షించుకోవాలి. ఏమిటి ఈ పరిస్థితి? ఒకడు ఒకరిని గద్దించినా వినడు, ఒకడు ఒకరితో వాదించినా పని జరగదు. ఈ యొక్క దారుణమైన పరిస్థితి ఆనాటి సమాజంలో ఉంది. అందుకనే అన్నాడు, నీ యాజకునితో జగడమాడు వారిగా పోలి ఉన్నారు. రిలీజియస్ కాన్ఫ్లిక్ట్ ఆ రోజున వచ్చింది. ఇవాళ కూడా అదే ఉంది. ఇంటర్ రిలీజియస్ కాన్ఫ్లిక్ట్ ఇవాళ సమాజంలో కూడా మనం చూస్తున్నాం. యాజకులతో పోటాడుతున్నారు, జనం ప్రీస్ట్స్తో పోటాడుతున్నారు, జగడమాడుతున్నారు. సోదరుడా, సోదరి, దీనికి కారణం ఏమిటంటే మానవ హృదయము. నాట్ ద గవర్నమెంట్స్ ఆర్ నాట్ ద ఆఫీషియల్స్, బట్ ద మెయిన్ రీజన్ ఈజ్ ద నేచర్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ కాంట్రడిక్టింగ్ విత్ ద నేచర్ ఆఫ్ గాడ్. దైవ స్వభావానికి వ్యతిరేకంగా తిరుగుబడుతున్న మానవ స్వభావం దీనికి కారణం. సిన్ ఈజ్ ద రూట్ కాజ్ for all these types of disturbances in the society. స్వస్థత రావాలి, ఆధ్యాత్మిక స్వస్థత రావాలి. సమాజంలో నీతి ప్రవహించాలి అనగా హృదయములలో మార్పు రావాలి. నాట్ ఇన్ ద కండిషన్స్ ఆఫ్ ద సొసైటీ, బట్ ఇన్ ద నేచర్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ద సొసైటీ మస్ట్ బి చేంజ్డ్. అది రాకపోతే ఏమాత్రం ప్రయోజనం లేదు, ఇంకా వర్స్ట్ కండిషన్స్ వస్తాయి. ఒకడు మరి ఒకడితో వాదించాలంటే చర్చల ద్వారా, మాటల ద్వారా ప్రయోజనం కలగని దౌర్భాగ్యత సమాజంలో నెలకొంటానికి కారణం మానవ హృదయంలో ఉన్న కఠినత్వం, పాపం.
స్వార్థభరితం. మానవుడు తన గురించి ఆలోచించుకుంటున్నాడు, సమాజం గురించి ఆలోచించడం లేదు. నాకు విచిత్రం అనిపిస్తోంది. ఒక బ్రేక్ ఇన్స్పెక్టర్ని ఏసీబీ పట్టుకుంటే 100 crores, ఒక డిపిఓ అని పట్టుకుంటే 100 crores. ఏమిటిది? ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ని పట్టుకుంటే, ఒక డిఎస్పీని పట్టుకుంటే 100 crores, ఒక ఎలక్ట్రికల్ డిఈని పట్టుకుంటే 500 crores. మరి మిగతా వాళ్ళందరినీ పట్టుకుంటే ఎంత ఉండి ఉంటుందంటారు భారతదేశంలో డబ్బు? చెప్పండి. స్వచ్ఛందంగా ఏదైనా ఒక మూమెంట్ వస్తుందా? ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ దట్. వై ద పీపుల్ ఆర్ లివింగ్ ఇన్ ద పావర్టీ? ఎందుకు ప్రజలు మగ్గిపోతున్నారు ఆఖరితో? పని లేకుండా, పని చేయకుండా. సమాజము పాపము చేత నిండిపోయింది, హృదయములు పాపము చేత నిండిపోయాయి. అందుకే ఈ దౌర్భాగ్యం. సోదరుడా, సోదరి, ఏసీబీకి దొరికేది ఎంతమంది? ఎక్కడ విశాఖపట్నంలో ఎవరో ఒక ఆయన దొరికితే ఏలూరులో దాడులు చేశారని చదివాను నేను. ఎవరో పట్టుకుంటేనే తప్ప బయటికి రాని పరిస్థితి. సహోదరుడా, సహోదరి, వన్ మస్ట్ ప్లీడ్ విత్ హిజ్ ఓన్ సెల్ఫ్. తన స్వయంతో వాదించుకోవటం నేర్చుకోవాలి. ఎస్, ఎక్కడ నేను పాపంలో ఉన్నాను? ఇవాళ నేను ఒక ఆర్టికల్ రాశాను, సువిశేషం మాసపత్రికకి. కలువ పువ్వు అని పేరు పెట్టి ఒక ఆర్టికల్ రాశాను. కలువ పువ్వు బురదలో పుడుతుంది, నీళ్లలో నుంచి వస్తుంది, కానీ నీరు అంటదు, బురద అంటదు. ఎంత చక్కటి రంగుతో, ఎంత మృదువైన రేకులతో, ఎంత సొగసైనటువంటి అందంతో కలువ పువ్వు వికసిస్తోంది ఒక బురద గుంటలో. వై కాంట్ ఏ హ్యూమన్ బీయింగ్ ఇన్ ఎ సచ్ ఎ సిన్ఫుల్ వరల్డ్? పాపభరితమైన ఈ లోకములో కలువ వంటి ఒక విశ్వాసిగా, ఒక మనిషిగా నీవెందుకు లగకూడదు? నేను దాని మీద ఒక 4 పేజీల ఆర్టికల్ రాశాను. సోదరుడా, సోదరి, పాపము నీ అంతరంగములో ఉన్నంత కాలము నీవు ఆధ్యాత్మిక అంధుడవే. ఈ సత్యము నీవు గుర్తెరగాలి. యు విల్ ఆల్వేస్ కాంట్రడిక్ట్ విత్ ద రిలీజియన్ అండ్ ద టీచింగ్స్ ఆఫ్ ద రిలీజియన్. దేవుని యొక్క వాక్యము చెబుతున్న ప్రతి మాటకు వ్యతిరేకమే, ప్రతి మాటకు వ్యతిరేకమే. సోదరుడా, సోదరి, దైవ సేవకులతో జగడము, దైవ సేవకులతో బోధ విషయములో జగడం. ఈనాడు ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. మీరేం బోధిస్తున్నారు అనే ప్రశ్న కనిపిస్తుంది. మారు మనసు పొందమని చెబితే చాలా బాధ అయిపోతుంది మనుషులకు. జీవితాన్ని మార్చుకోమంటుంటే బాధ అవుతోంది, కానీ మార్చుకోకపోతేనే నిజమైన బాధ వస్తుందనేది ఎప్పటికి అర్థమవుతుంది. ఒకడు మరి ఒకరితో వాదించినను ప్రయోజనము లేదు, కాబట్టి పగలు నీవు కూలిపోతావు, రాత్రి నీతో కూడా ప్రవక్త కూలిపోతాడు. నీ తల్లిని నేను నాశనము చేయుదును అనగా నీ దేశమును నేను నాశనము చేసేదును. ఇఫ్ ద థింగ్స్ కంటిన్యూస్ లైక్ దిస్, ఐ విల్ డిమాలిష్ ద కంట్రీ, ఐ విల్ డెస్ట్రాయ్ ద కంట్రీ. దేశాన్ని నేను పాడు చేస్తా అంటున్నాడు దేవుడు. ఇప్పుడు జరుగుతుంది అదే. దేశం పాడైపోతుంది, నక్కల పాలైపోతుంది, పందికొక్కులు పాలైపోతుంది. కనుక మానవుని యొక్క జీవితంలో, హృదయంలో పాపము పోయే వరకు పరిస్థితులు మారవు. ఇది బైబిల్ యొక్క సందేశం. వన్ మస్ట్ బి ట్రాన్స్ఫార్మ్డ్. ఒకడు రూపాంతరం చెందాలి, చెందకుండా మార్పు రాదు. యేసు ప్రవేశించకుండా పాపం పోదు.
యేసు రక్త ప్రోక్షణం క్రిందకు రాకుండా పాపము, దాని యొక్క ప్రభావము, దాని శక్తి నిన్ను విడవవు. ఇది వాస్తవం. పాపం మీద నీకు జయం రాకపోతే సమాజం నీ వల్ల పాడవుతుంది. ఇవాళ పేపర్లో తగ్గిన క్రైమ్ రేట్ గురించి ఎస్పీ గారు ఇచ్చారు. 2 పేజీలు తిరిగాయి కానీ ఎంత క్రైమ్ డిస్ట్రిక్ట్లో జరిగిందో స్టాటిస్టిక్స్ ఇచ్చారు. చాలా ఆశ్చర్యపడ్డాను నేను. గతంతో పోలిస్తే క్రైమ్ రేట్ తగ్గిందని జిల్లా అధికారి గారు చెప్పారు. కానీ జరిగిన క్రైమ్ చూస్తే భయం వేస్తుంది. పెరిగిపోయినటువంటి ఆడవారి మీద అత్యాచారాలు, భయంకరమైనటువంటి దోపిడీలు, అనేక స్కామ్స్, అనేకమైన నేరాలు, అనేక హత్యలు, అనేక యాక్సిడెంట్స్. రోడ్ల మీద వాహనం నడపాలంటే భయం వేసిపోతుంది. ఎక్కడికక్కడే లైసెన్స్ లేని వారు రోడ్ల మీద హల్చల్ చేస్తున్నారు. కనుక ఇవన్నీ ఎందుకు నేను ఉదహరిస్తున్నాను అని అంటే, నేను ఎవరిని నిందించడానికి నేనే పాటి వాడిని. నా కోణమంతా ఒక్కటే. దయచేసి అర్థం చేసుకోండి. ఇట్స్ ఆల్ బికాజ్ ఆఫ్ ద సిన్ఫుల్ హార్ట్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్, డిసీట్ ఆఫ్ ద డెవిల్, సాటన్, సాతానుని యొక్క మోసం, మానవ పాపపు హృదయం యొక్క ఫలితం ఇవాళ మనం అనుభవిస్తున్నాం. అందుకే సువార్త నమ్ముడు ద్వారా తప్ప ఇటువంటి దురాగతముల నుండి మనం బయటపడలేం. wherever we see the black market prevails. ఎక్కడ చూసినా నల్ల బజార్ ఉంది, బ్లాక్ మార్కెట్. ఎప్పుడు ఏది బ్లాక్ చేస్తారో తెలియదు. ఎక్కడ చూసినా కల్తీ వ్యవహారం సంభవిస్తోంది. ఎక్కడ చూసినా తూనికల్లో అపహాస్యాలు దొరుకుతున్నాయి. ఎక్కడ చూస్తున్నా కూడా మోసము రాజ్యమేలుతోంది. ఇవన్నీ మనం ఒప్పుకొని తీరాలి. ఇది సమాజం. కనుక ఫ్రూట్స్కి ఏవో ఇంజెక్షన్స్ చేస్తున్నారట. ఫ్రూట్స్ చూడగానే తినాలని ఆశ పుడుతుంది. ఆ స్టేట్మెంట్స్ చూడగానే పేపర్స్లో, న్యూస్లో భయం వేసిపోతాం. తింటే ఏం జబ్బు వస్తుందో. కోడి మాంసానికి ఇంజెక్షన్స్ చేస్తున్నారట. కిలో కోడి 2 కిలోలు కోడి అయిపోయేటట్టుగా. భోజనం చేయాలంటే భయం వేస్తుంది. గాలి పీల్చాలంటే భయం వేస్తుంది. రోడ్డు మీద నడవాలంటే భయం వేస్తుంది. ఇవాళ ఇలాంటి పరిస్థితికి కారణం ఏమిటంటే the disobedience of man to the word of God. దేవుని యొక్క ఆజ్ఞలకు, దేవుడిచ్చిన మార్గాలకు మానవుడు అవిధేయుడు అగుటయే కారణం. ఎన్ని సివిల్ కేసెస్, ఎన్ని క్రిమినల్ కేసెస్, కోర్ట్స్లో వందల వేల కేసులు మూలుగుతున్నాయి, పెండింగ్లో ఉండి మూలుగుతున్నాయి. నేను హోషేయ గ్రంథపు వాక్య ధ్యానం ఆధారంగా ఈనాటి పరిస్థితులను మీ ముందు ఉంచుతున్నాను. ఏమిటి హెచ్చరిక? నా జనులు జ్ఞానము లేని వారై నశిస్తున్నారు. నీవు జ్ఞానమును విసర్జిస్తున్నావు గనుక నాకు యాజకుడవు కాకుండా నేను నిన్ను విసర్జిస్తాను. నీవు నీ దేవుని ధర్మశాస్త్రం మరిచిపోయావు గనుక నేను నీ కుమారులను మరిచిపోతాను. గాడ్ ఈజ్ ప్లీడింగ్ విత్ దెమ్. దేవుడు వారితో వాగ్యుద్ధం చేస్తున్నాడు. నువ్వు నన్ను మరిచిపోయావు, నా వాక్యాన్ని మరిచిపోయావు, కాబట్టి నేను నిన్ను మరిచిపోతాను, నీ కుమారులు మరిచిపోతాను. నువ్వు పగడపాటు కూలిపోతావు, నీ దేశం నాశనం అవుతుంది. నీ జ్ఞానం లేని వాడవయ్యావు. జ్ఞానం విసర్జిస్తున్నావు. జ్ఞానం అంటే ఏమిటి? తాను సౌఖ్యంగా బ్రతుకుతూ ఇతరుల సౌఖ్యాన్ని కాపాడగలుగుతూ జీవించటం నిజమైన జ్ఞానం. తాను సంతోషంగా జీవిస్తూ ఇతరుల సంతోషానికి భంగం కలిగించకుండా బ్రతకటం నిజమైన జ్ఞానం. తను కడుపు నిండా భోంచేస్తూ ఇతరుల కడుపు నిండా భోంచేసేటట్టుగా చూడగలగటం నిజమైన జ్ఞానం.
తాను సురక్షితంగా ఉండి ఇతరులు సురక్షితంగా ఉండేట్టు చూడగలగటం నిజమైన జ్ఞానం. ఈ జ్ఞానాన్ని విసర్జిస్తున్నాం. మనం క్షేమంగా ఉంటే చాలు, మనం తింటే చాలు, మనం బాగుంటే చాలు. ఎవరి కాళ్ళు అలా అనుకునేప్పటికీ సమస్య ప్రారంభమైంది. తమకు కలిమి కలిగిన కొలది, దయచేసి ఈ మాట చాలా భయంకరమైన మాట. 7వ వచనం, తమకు కలిమి అంటే సంపద కలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపము చేసి తిరిగి గనుక వారి ఘనతను నీచ స్థితికి మార్చేస్తాను. తమకు కలిగిన సంపదను బట్టి వారు అధిక పాపము చేసిరి. ఒకప్పుడు మీ ఆర్థిక స్థితి ఎంత? ఇప్పుడు మీ ఆర్థిక స్థితి ఎంత? ఒకప్పటి మీ ధర్మ దాన కార్యాలు ఎంత? పెరిగిన మీ ఆర్థిక స్థితికి సరిపడా మీ ధర్మ దాన కార్యాలు పెరిగాయా? స్ట్రైట్ క్వశ్చన్. ఒకప్పుడు మీ ఖర్చు ఎంత? ఇప్పుడు మీ సొంత ఖర్చు ఎంత? ఒకప్పుడు ఎట్లుండేవాళ్ళం, ఇప్పుడు ఎట్లా లగ్జరీస్లో పడ్డాం? అధిక పాపము చేస్తూ వస్తున్నారు. కలిమి విస్తరించిన కొలది సేవాభారం పెరగాలి. కలిమి విస్తరించిన కొలది పంచుకొను దృక్పథం పెరగాలి. దాచుకునే దృక్పథం కాదు, పంచే దృక్పథం పెరగాలి. కనుక కలిమి విస్తరించింది, నీ దాతృత్వం కుచించుకుపోయింది. చాలామంది క్రైస్తవులు ఈ దినాన కోట్లకు పడగలెత్తారు, ఇంకా చిల్లర నాణాలే కానుకలు వేసే దౌర్భాగ్య మనస్తత్వంలో ఉన్నారు. ఇవాళ బెగ్గర్ 10 రూపాయలు తీసుకోవట్లేదు, తెలిసినా మీకు? నేను మొన్న కారుకి గాలి కొట్టించా, 4 చక్రాలకు గాలి పెట్టించినాక 20 రూపాయలు అడిగాడు. అయ్యా నా దగ్గర 10 రూపాయలు ఉంది చిల్లర అంటే, అదంతా నాకు అనవసరం, 20 ఇచ్చే కారు తీసుకెళ్ళమన్నాడు. గాలి కొడితే 20 రూపాయలు తీసుకుంటున్నారు. కానుకల పెట్టెలు ఇంకా 5 రూపాయలు చందాలు పడుతున్నాయి. మనుషుల యొక్క కలిమి విస్తరిస్తున్నప్పుడు, వారిలో సమృద్ధి పెరుగుతున్నప్పుడు వాక్యం చెప్పించింది, నీవు విస్తరించిన కొలది ఇవ్వటం నేర్చుకోమన్నాడు. నీవు ఫలించి అభివృద్ధి చెందిన కొలది ఇవ్వటం నేర్చుకోమన్నాడు. కానీ ఏం నేర్చుకుంటున్నావు? ఫలించిన కొలది, 1 ఇల్లు ఉన్నవాడు 2వ ఇల్లు కడుతున్నాడు, 2 ఇల్లు ఉన్నవాడు 3వ ఇల్లు కడుతున్నాడు, 3 ఇల్లు ఉన్నవాడు 4వ ఇల్లు కడుతున్నాడు, 1 ఎకరం పొలం ఉన్నవాడు ఇంకో ఎకరం పొలం కొంటున్నాడు తప్ప దానిని రక్త సంబంధికుల అభివృద్ధికి, సమాజంలో మన తోటివారి యొక్క అభివృద్ధికి ఎవరు వినియోగించడం లేదు. ధర్మాలు చెప్పినవన్నీ విసర్జించాం. మనం స్వార్థానికి వెళ్తున్నాము. ఒక ఆయన మాట్లాడుతున్నాడు, కొంచెమైనా స్వార్థం లేకపోతే ఎలాగండి అన్నాడు. కొంచెం పెరుగు పాలల్లో వేస్తే ఏమవుతుంది? పొద్దుటికి పాలు ఉండవు, ఇక అంత పెరుగు అయిపోతుంది. కొంచెం స్వార్థాన్ని నువ్వు తెచ్చుకుంటే నీ బ్రతుకంతా స్వార్థమయమైపోతుంది. యు కాంట్ విన్ యువర్ హార్ట్. నీ హృదయాన్ని నువ్వు జయించలేవు, నీ మనసును నువ్వు జయించలేవు. నువ్వు దాసుడు అయిపోతావు, అది ఏది చెప్తే చేస్తావు. నీ కలిమి విస్తరించి నువ్వు అధిక పాపం చేస్తున్నావా? ఇవాళ చాలామంది అక్రమ సంపాదనకు అలవాటు పడ్డారు. దాని కారణంగా పాపం విస్తరించింది. ఒకప్పుడు చిన్న చిన్న జీతాల్లో అవకాశాలు లేని వారు ఉన్నవారు ఇవాళ వారి యొక్క ఉద్యోగ ధర్మాల్లో లంచాలకు అలవాటుపడి త్రాగుడుకు బానిసలయ్యారు, వ్యభిచారానికి బానిసలయ్యారు, పేకాటకు బానిసలయ్యారు, గ్యాంబ్లింగ్కి బానిసలయ్యారు. నేను వాస్తవాలు మాట్లాడుతున్నాను, ఈనాటి పరిస్థితులు మాట్లాడుతున్నాను. కారణం ఏమిటి అనగా, వారి హృదయము కలిమి విస్తరించుట సమస్య కాదు, పాపమును విస్తరింప చేసుకునుట సమస్య. కలిమి విస్తరించుట మంచిదే కదా, డబ్బు సంపాదించుట. కానీ డబ్బు సంపాదించి ఆ డబ్బుతో తనకు చెడు చేసుకుంటూ సమాజానికి చెడు చేయుట. కండెమ్ దట్ సిన్. అట్టి పాపమును ఖండించండి. డోంట్ ఎంకరేజ్ సచ్ థింగ్స్.
సోదరుడా, సోదరి, ఒక మనిషి పాపం చేయకపోతే తనకివ్వబడిన కొద్ది డబ్బు చాలా ఎక్కువగా మారుతుంది. పాపం కారణంగా అనారోగ్యం, పాపం కారణంగా సమాజంలో కష్టాలు, శోధనలు, కోరికలు పెచ్చుమీరి వాటిని నెరవేర్చుకోవటానికి బాధలు పడుతున్నారు. నీ కలిమి విస్తరించింది, నువ్వు ఎలా ఉన్నావు? నువ్వు ఒకప్పుడు భోజనానికి ఇబ్బంది పడి ఉండుంటావు, ఇవాళ సమృద్ధిలోకి వచ్చావు. నీ తోటి వారిని గురించి ఆలోచిస్తున్నావా? ప్రభువా మేమేం చేయాలి అని అడిగారు ఆనాడు యేసు ప్రభువుని. బాప్తిస్మం ఇచ్చి యోహాన్ని ఆనాడు అడిగారు, ఏం చేయాలని అడిగాడు. సైనికులు అడిగితే అన్నాడు, మీ జీతముల చేత తృప్తి పడి ఉండుడి, లంచములు మానుడి. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ద క్రిస్టియన్ ఎంప్లాయీస్ and I'm warning also, do not take bribes. లంచములు తీసుకొనవద్దని ప్రభువు పేరిట నేను మనవి చేస్తున్నాను. సమాజంలో మీరు ఉప్పు వలె, సమాజంలో మీరు వెలుగు వలె జీవించకపోతే who will challenge the people, other people? ఎవరండి ఇతరులను సవాలు చేసేది? క్రైస్తవుడే పాపంలో పడిపోతే, ఇశ్రాయేలీయులే పాపములో పడిపోతే, then who will warn the other religions or other people, other nations? కనుక ఈనాడు మనం జాగ్రత్త పడాలి, పరిశుద్ధతలోనికి రావాలి, ధనాపేక్షను వీడాలి, సుఖభోగాలను విసర్జించాలి, నీతిగా న్యాయముగా బ్రతుకుట అలవర్చుకోవాలి. నీ కొరకే కాక సమాజం కొరకు జీవించటం అభ్యాసం చేసుకోవాలి. ఒక పేడ పురుగు పుట్టి చనిపోయినట్టు కాకూడదు మానవుని జీవితం. చూడండి, 7వ వచనం దగ్గర నేను నిలుపుదల చేస్తున్నాను. వారి ఘనతను నీచమైనదిగా మార్చేస్తాను. నువ్వెంతో సంపాదించావేమో, అది నీ కొరకు వాడుకుంటే నీవు ఘనహీనుడు అవుతావు. ఘనత నీచానికి మార్చబడుతుంది. హూ లవ్స్ ద సిన్, ఎవరు పాపాన్ని ప్రేమిస్తారో వారి యొక్క ఘనత నీచమునకు మార్చబడుతుంది. వారి ఘనత నీచమునకు మార్చబడుతుంది. వారి ప్రభావం పోతుంది. ఈ రాత్రి నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. సోదరుడా, సోదరి, ఆనాటి హోషేయ కాల పరిస్థితులు ఈనాడున్నాయి. ఈ తరంలో నేనున్నాను, ఈ తరంలో ఇవి గమనించాను. ప్రతి తరములో ఇదే సమస్య. ఆదాము తరములో ఇదే సమస్య, అబ్రహాము తరములో ఇదే సమస్య, లోతు తరములో ఇదే సమస్య, మోషే తరములో ఇదే సమస్య, దావీదు తరములో ఇదే సమస్య, యేసయ్య ఉన్న తరములో ఇదే సమస్య, ఈ తరములో ఇదే సమస్య, పోయిన తరములో ఇదే సమస్య, రాబోయే తరములో ఇదే సమస్య. ఆ సమస్య మూల కారణం మానవ పాపం. హృదయములో శరీరములో జీర్ణించుకుపోయిన ఈ పాప స్వభావం శిలువ రక్తము ద్వారా మాత్రమే విరగగొట్టబడుతుంది. కనుక క్రైస్తవుడు మాత్రమే సమాజంలో ఒక మార్పును చూపించగలగాలి. హీ ఈజ్ రెస్పాన్సిబుల్ టు షో ద చేంజ్ ఇన్ ద సొసైటీ. ట్రాన్స్ఫార్మ్డ్ పీపుల్ ఓన్లీ కెన్ బ్రింగ్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ద సొసైటీ. మాటలు చెప్పద్దు, క్రియల చేత బ్రతుకుతాం. ప్రార్థించుకుందాం. మనము ఇంతవరకు దైవజనులు డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీ వాక్య ధ్యానమును హోషియా గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న మేలులు మాకు ఒక ఉత్తరం ద్వారా తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు. నేటి వాక్య ధ్యానమునకు నైనా మేము వందనాలు చెల్లిస్తున్నాము. నిజమే, ఆనాటి పరిస్థితులే ఈనాడు ఉన్నాయి, కొత్తవి కాదు. ఇంకా వర్స్ట్ కండిషన్స్ మేము చూస్తున్నాం. ప్రభు, మార్పు దయచేయండి.
సమాజంలో మార్పు కోరుతున్నాం. మేము ప్రభు ఇతర ఏ మార్పులు అడగటం లేదు. ఉన్నవాళ్ళు ఉన్న చోట మారు మనసు పొందుటకు సహాయం చేయండి. యేసును అంగీకరించుట ద్వారా మారు మనసులో స్థిరపడుటకు సహాయము చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడినే యేసయ్య కృప, పరిశుద్ధాత్మని కన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.